తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారా? పార్టీకి త్వరలో నూతన అధ్యక్షుడు రానున్నారా? రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చే దిశగా కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉండనుందా అంటే అవుననే అంటున్నాయి టీడీపీ పార్టీ వర్గాలు. ఏపీలో తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినందున ప్రస్తుతం తెలంగాణలో చంద్రబాబు నాయుడు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ పగ్గాలు దక్కుతాయా? బీసీ వర్గానికి పార్టీ చీఫ్ పదవి లభిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ పగ్గాలు ఇచ్చినట్లయితే టీడీపీలో ఇప్పటికే కీలక నేతగా ఉన్న సుహాసినికి పార్టీ అధ్యక్ష పదవి దక్కనున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. పార్టీ వ్యూహంలో భాగంగా బీసీకే పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం పార్టీలో మరో కీలక నేతగా ఉన్న అరవింద్ కుమార్ గౌడ్ కు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని టాక్ అయితే నడుస్తుంది. కొత్తగా అధ్యక్షుడి నియామకం తర్వాత తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలి అని చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని హరికృష్ణ కుమార్తె జూనియర్ ఎన్టీఆర్ సోదరికి అధ్యక్ష పదవి ఇస్తారనేది దాదాపు కన్ఫర్మ్ అయినట్లు పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. సుహాసినికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే ఎన్టీఆర్ వారసత్వంతో పాటు మహిళ అనే ఈక్వేషన్ కూడా కలిసి వస్తుంది అని చంద్రబాబు నాయుడు ఆలోచనగా తెలుస్తుంది. సుహాసినికి పదవి ఇస్తే హైదరాబాద్ లోను పార్టీ సీమాంధ్ర ఓట్లు కలిసి వస్తాయని కూడా బాబు భావిస్తున్నట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే సుహాసినికి పదవి ఇస్తే పార్టీకి మళ్ళీ ఆంధ్ర ముద్రపడే అవకాశం ఉందన్న మరో వాదనను కూడా కొంతమంది నేతలు చంద్రబాబు దగ్గర వినిపిస్తున్నారు. ఒకవేళ వీరి మాట నెగ్గితే మాత్రం సుహాసినికి బదులు బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగించాలి అని చంద్రబాబు నిర్ణయించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. అరవింద్ కుమార్ గౌడ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.